భారతి రాజాకి సీఎం విజయ్ నివాళి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు. దిగ్గజ దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతి రాజా 84వ ఏటకే మృతి చెందారు. తమిళనాడు ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. తమిళ సినిమాకు ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా భారతి రాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. తమిళ ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు చెన్నైలోని నివాసానికి చేరుకున్న సీఎం విజయ్ దక్షిణాది చలనచిత్ర రంగంలో అద్భుతమైన చిత్రాలు స్వస్తికర్తగా, క్రియేటివ్ డైరెక్టర్గా ప్రసిద్ధి చెందిన దర్శక శిఖరం భారతి రాజా మరణం భారతీయ సినీ పరిశ్రమకు చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. గత కొంతకాలంగా శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్న ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీత చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భారతీయ చలనచిత్ర వ్యాకరణాన్ని మార్చేసిన లెజెండరీ డైరెక్టర్ మరణ వార్త దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సినీ అభిమానులను, చిత్ర పరిశ్రమను తీవ్ర శోకాంధ్రలో ముంచెత్తింది. తమిళనాడు సీఎం విజయ్ నివాళి. భారతి రాజా మరణ వార్త తెలియగానే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదారుస్తూ తన గాఢ సానుభూతిని తెలియజేశారు. తమిళ సినీరంగానికి పితామహుడు లాంటి వ్యక్తిని కోల్పోయామంటూ సీఎం విజయ్ భావోద్వేగానికి గురై విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.